చంద్రబాబు చేయిస్తూ ఉన్న సొంత సర్వేలే ఆయన్ను వణికిస్తూ ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లాలంటే చాలు ఆ సర్వేలు బాబును భయపెడుతూ ఉన్నాయి. సాధారణంగా ఇంటెలిజెన్స్ సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అలాంటి ఇంటెలిజెన్స్ సర్వేల్లోనూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ రిపోర్టుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు రావటం లేదు. టీడీపీని భయపెడుతున్న సొంత సర్వే, చంద్రబాబుకు వణుకు పుట్టిస్తున్న ఇంటెలిజెన్స్ సర్వే, నగరపాలక సంస్థల్లో పలుచునైన టీడీపీ పరపతి, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలులో వైసీపీ గాలి, సీఎం సొంత సర్వేలో వెల్లడి, మున్సిపల్ ఎన్నికలపై బాబు వెనకడుగు, సంక్రాంతిలోపు ఎన్నికలు లేనట్టే. పదే పదే సర్వేలు నిర్వహించుకుని రాజకీయ అడుగులు వేసే చంద్రబాబుకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. ఆయన తన అధికార యంత్రాంగంతో నిర్వహించుకున్న సర్వేల్లోనే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బట్టబయలవుతోంది. తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం చంద్రబాబు సర్వే చేయించారు. ఇంటెలిజెన్స్ అధికారులతో ఈ నివేదికను తెప్పించుకున్నారు. సర్వేలో మొత్తం 7 కార్పొరేషన్లకు గాను 4 టీడీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలినట్టుగా తెలుస్తోంది. గుంటూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ కార్పొరేషన్ ప్రజలు టీడీపీపై వ్యతిరేకంగా ఉన్నారని ఈ సర్వే చెప్పినట్టుగా సమాచారం. దీంతో టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. విశాఖ, ఒంగోలు కార్పొరేషన్లలో టీడీపీకి పాజిటివ్గా ఉన్నట్టుగా తేలింది. ఈ సర్వే దెబ్బకి చంద్రబాబు ఏకంగా ఎన్నికల్నే వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలకు వెడితే ఘోర పరాభవం తప్పదన్న భయం టీడీపీలో కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే చాలా కాలంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలను సంక్రాంతి వరకు వాయిదా వేయాలనే ఆలోచన చంద్రబాబులో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా అంశం టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. చదువుకున్న ఓటర్లు, పట్టణ ప్రాంత ప్రజలు పూర్తిగా ఈ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం కూడా టీడీపీకి బోధపడింది. నష్ట నివారణలో భాగంగానే తాజాగా వర్క్షాప్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. శాసనసభ స్థానాలపై గతంలో చంద్రబాబు సర్వే చేయించారు. 2 నెలల కిందట నిర్వహించిన ఆ సర్వేలో 175 స్థానాలకు గాను కేవలం 56 స్థానాల్లో మాత్రమే టీడీపీకి సానుకూలంగా ప్రజాభిప్రాయం వచ్చింది. అంటే ఎన్నికలొస్తే చంద్రబాబును ప్రజలు ఓడించడం ఖాయమని తెలుస్తోంది. 20 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కున్న ఒక్కరితో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయించలేకపోయారు. చంద్రబాబుకి దమ్ము లేదని ప్రతిపక్షం ఎంత విమర్శించినా సర్వేలో వాస్తవాల దెబ్బకి వాటిపై చంద్రబాబు స్పందించకుండా మిన్నకుంటున్నారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల సర్వే మళ్లీ తలబొప్పి కట్టించింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ హోదా కోసం సీఎం చంద్రబాబు 5 కోట్ల మంది తెలుగు వారికి సంజీవని ప్రత్యేక హోదాను బలిచ్చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేయడానికి తెగబడ్డ నిర్ణయం వెనుక చంద్రబాబు పన్నాగం బట్టబయలైంది. నియోజకవర్గాల సంఖ్య పెంచుకోవటం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను పనంగా పెట్టేశారన్న విషయం తేటతెల్లమవుతోంది. నియోజకవర్గాల పెంపు కోసం బాబు పాలిటిక్స్. హోదా ఇవ్వకపోయినా పర్వాలేదన్న చంద్రబాబు. నియోజకవర్గాలు పెంచాలని కేంద్రానికి షరతు. గతంలో సాధ్యం కాదని తేల్చిన హోంశాఖ ఇప్పుడు పెంచుతామని బాబుకు కేంద్రం హామీ. టీడీపీ నేతల సమావేశంలో ప్రకటించిన బాబు ప్రకటనతో బట్టబయలైన కుట్ర. మళ్లీ ఎమ్మెల్యేల ప్రలోభానికి పన్నాగం. సొంత రాజకీయం కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలి. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా చంద్రబాబు సిద్ధపడతారని ఆయన చరిత్ర చెబుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత మామ, పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఘనుడాయన. అన్నగారి కుటుంబం రాజకీయాల్లో ఎదగనీయకుండా పొగపెట్టేశారు. టీడీపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు లేఖ కూడా ఇచ్చారు. అదే వైఖరిని ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు కనబరిచారు. తన రాజకీయ స్వార్థం కోసం ఏపీ ప్రజల తలరాత మార్చే ప్రత్యేక హోదాను పణంగా పెట్టేశారు. సీఎం చంద్రబాబు కేంద్రంతో జరిపిన చర్చల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై హామీని తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నియోజకవర్గాలు మాత్రం పెంచి తీరాల్సిందేనని బాబు పట్టుబట్టారు. తన డిమాండ్ మేరకు నియోజకవర్గాలను పెంచేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తెలంగాణ టీడీపీ నేతలతో చెప్పారు.
ఏపీలోనూ తెలంగాణలోనూ అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని టీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపుపై పట్టుబట్టిన చంద్రబాబు మళ్లీ ప్రలోభాల పర్వానికి తెరదీయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 20 మందిని టీడీపీలో చేర్చుకున్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజీనామాలు కూడా చేయించకుండా నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబే వారందరికీ కండువాలు కప్పారు. ఈ 20 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి, అప్పుడు ఎవరి సీట్లకు ఇబ్బంది ఉండదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ కేంద్రం మాత్రం ఇన్నాళ్లు నియోజకవర్గాల సంఖ్య పెంచడం సాధ్యం కాదని చెప్పింది. నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని, అది సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా కంగుతిన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నియోజకవర్గాలు పెంచితే చాలని కేంద్రానికి స్పష్టం చేశారు. ఇదే విషయమై సుజనా చౌదరి, సీఎం రమేష్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపి బాబు డిమాండ్కు ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఏపీలో 175 సీట్లు 225కు పెరుగుతాయని పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారు. ఇలా తన రాజకీయం కోసం ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు ఢిల్లీకి నజరానాగా ఇచ్చారు. జనానికి మాత్రం సాంకేతిక కారణాలతో ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం చెబుతోందని బాబు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తామేమీ సూచించలేదని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి స్పష్టం చేశారు. అయినా చంద్రబాబు మాత్రం సాంకేతిక కారణాల పేరు చెప్పి జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేయించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు 5 కోట్ల మందికి తన రాజకీయం కోసం టోపీ పెట్టేశారన్నది సుస్పష్టం. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. బీజేపీ కార్యకర్తల పదవుల గొడవ ఏపీ బీజేపీలో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది. ప్రతిష్టకు పోయి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు విజయవాడ నగర శాఖ అధ్యక్షుడిని సస్పెండ్ చేశారు. దీన్ని వ్యతిరేకించిన జిల్లా నాయకులు సస్పెండ్ అయిన నాయకుడే తమ నగర అధ్యక్షుడని తీర్మానం చేసి బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపిస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం బీజేపీలో కొత్త మలుపు తిరిగింది. కార్యకర్తల ధర్నా, నిరసన వెనుక బీజేపీ విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు దాసు ఉమామహేశ్వరరాజు ప్రమేయం ఉందని అనుమానించిన ఏపీ రాష్ట్ర శాఖ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్ పేరుతో ఏపీ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఆందోళనకు దిగిన కార్యకర్తలను గుర్తించాలని, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఉమామహేశ్వరరాజు ప్రకటించిన కాసేపటికే ఆయనను సస్పెండ్ చేస్తూ బీజేపీ ఏపీ శాఖ నిర్ణయం తీసుకోవడం విశేషం. కొత్త కమిటీకి జిల్లా అధ్యక్షుడిని, ఒక ఎన్నికైనటువంటి అధ్యక్షుడిని మీరు ఒక్క అవమానకరమైన రీతిలో నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా మీడియాలకి మీరు మెసేజ్లు పంపించి ఎలా తీసేస్తారని కూడా నేను ప్రశ్నిస్తున్నా. మీరు మళ్ళా తిరిగి ఎన్నికైతే రాష్ట్ర అధ్యక్షుడు నా అంతరకు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా, లేదా కొత్తగా అయినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు వచ్చినా కానీ నన్ను రాజీనామా చేయమంటే ఫోన్లో చెప్తే ఆ క్షణంలో నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. నేను నాకు తెలిసినంత వరకు నేను ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పడలేదని నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. గతంలో ఎప్పుడు చేయను, నేను చనిపోయే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే అభిమానంగానే ఉంటానని కూడా నేను తెలియజేస్తాను. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం బీజేపీ కార్యకర్తలు విజయవాడలోని నగర కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. చంద్రబాబు క్యాబినెట్లోని బీజేపీ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఓ దశలో పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు ఉమామహేశ్వరరాజును అకారణంగా సస్పెన్షన్ చేశారని కార్యకర్తలు పక్కుమన్నారు. హరిబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. హరిబాబు నిర్ణయాన్ని తప్పుపడుతూ విజయవాడ నగర కార్యవర్గం ప్రత్యేకంగా సమావేశమై తమ అధ్యక్షుడిగా ఉమామహేశ్వరరాజు కొనసాగుతారని తీర్మానం చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడికి పంపించాలని నిర్ణయించింది. నగర శాఖ అధ్యక్షుడిని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి లేదని, అసలు ముందు నోటీసులు జారీ చేయకుండా ఎలా సస్పెండ్ చేస్తారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన బీజేపీ నాయకులు టీడీపీతో అంటకాగడమేంటని మండిపడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు పుణ్యమాని బీజేపీలో చిచ్చు తారాస్థాయికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుదంతా దబాయింపేనా? బ్రేక్ తర్వాత కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్లో చూద్దాం.
ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదని ఆ సంఘం చైర్మన్ గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇన్నాళ్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్తున్నదంతా బుకాయింపేనని తేటతెల్లమవుతోంది. వెంకయ్యనాయుడు, వైవి రెడ్డి కామెంట్లపై కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. ప్రత్యేక హోదాపై చర్చించడానికి ఆర్థిక సంఘం వేదిక కాదని 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేసిన వైవి రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం పాటించాలన్న నిబంధన ఏదీ లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా సాధారణ రాష్ట్రాలు అంటూ తేడా లేదని మాత్రమే ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రాలన్నింటినీ ఆర్థిక సంఘం ఒకేలా చూస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిధులను కేటాయిస్తుందని ఆయన వివరించారు. వైవి రెడ్డి ప్రకటనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ స్పందిస్తారేమోనని ఎదురు చూస్తే వారు ఎక్కడా దీని గురించి మాట్లాడినట్లు కనిపించలేదు. అంటే దీన్ని గమనిస్తే ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు చేస్తున్నదంతా బుకాయింపేనా అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదాపై వెంకయ్య, చంద్రబాబు నాయుడులు ఎన్నికల సమయంలో ఆ తర్వాత తామే ఛాంపియన్లుగా మాట్లాడారు. తీరా ప్రత్యేక హోదా ఇవ్వవలసిన సమయం వచ్చేసరికి వారు చేతులు పైకెత్తేయడం ఒక ఎత్తైతే, దబాయించి ఆర్థిక సంఘం వద్దందని లేదా ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డంకి అని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. నిజంగానే రాజకీయాల్లో ఇది కొత్త పరిణామం కాదు, కానీ ఖచ్చితంగా రాజకీయాలకు మరోసారి మచ్చ తెచ్చారని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదాపై అంతకుముందు ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ కూడా ఇదే మాట చెబుతూ ప్రభుత్వం కావాలని అనుకుంటే ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని వ్యాఖ్యానించారు. అయినా వెంకయ్యనాయుడు ప్రతి సన్మాన కార్యక్రమంలోనూ ఆర్థిక సంఘం ప్రస్తావన తెచ్చి మొత్తం నెప్పం అటు నెట్టివేయాలని చూశారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదాను కోరుతూ ఎవరైనా ఆందోళనకు దిగితే ముఖ్యంగా విద్యార్థులపై పీడీ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించడం అంటే ఎంత దారుణమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల ముందు విపక్ష నేతగా అచ్చంగా కాలేజీల చుట్టూ తిరిగి విద్యార్థుల సమావేశాలు పెట్టి తాను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తానని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇప్పటికీ దోమలపై దండయాత్రని మరొకటని విద్యార్థులను గంటల తరబడి తన కార్యక్రమాల్లో తిప్పుకుంటున్నారు. కానీ వేరే పార్టీ సమావేశాలకు వెళ్లినా ప్రత్యేక హోదాపై నిరసన తెలిపినా చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నారు. ఆయన వక్ర రాజనీతిలో ఇదొక భాగం అనుకోవాలి. ఇక ఏపీకి కేంద్రం పారిశ్రామిక రాయితీలు వచ్చాయంటూ ఒక వర్గం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత రోజే ఏపీ కన్నా ఎక్కువ జిల్లాలకు తెలంగాణలో, అలాగే బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు అవే రాయితీలు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో అసలు గుట్టు బయటపడింది. ఏదేమైనా చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తూ అయినా జనం ఎవరూ ప్రశ్నించకూడదని, తాము ఏం చెబితే అదే వినాలని, నమ్మాలని బీజేపీ, టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. మరి జనం అందుకు సిద్ధమవుతారా లేక ప్రశ్నిస్తారా? పిలిచి టికెట్ ఇచ్చి ఎంపీని చేసిన పార్టీని కాదని పచ్చ పార్టీలోకి వెళ్లిన అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవటం మానేశారు. నమ్మి ఓట్లేసిన జనాన్ని గాలి కొదిలేసిన ఆమె తీరుపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో కూడి ఉన్న అరకు పార్లమెంటు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో కీలకమైనది. ఈ నియోజకవర్గం పరిధిలోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం కూడా ఉంది. ఈ పార్లమెంటు నియోజకవర్గానికి కొత్తపల్లి గీత ఎంపీగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ అనుభవం లేని ఆమెకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా అవకాశం కల్పించింది. గిరిజన మహిళను చెప్పడంతో ఏజెన్సీ వాసులు నమ్మి ఆమెకు ఓటేసి అందలమెక్కించారు. ఎంపీగా గెలిచిన వెంటనే పిలిచి టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి పచ్చపార్టీ సానుభూతి పరురాలిగా మారిపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు మౌలిక సదుపాయాల కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు వారికి ఇప్పటికీ అందని మావే. తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గంలోని 7 మండలాలతో పాటు 4 విలీన మండలాల్లో సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇవేవి కొత్తపల్లి గీతకు కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి చుట్టంచూపుగా వచ్చి వెళ్లడమే తప్ప సమస్యలను పట్టించుకునే తీరిక ఎంపీకి ఎప్పుడూ లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లవాపు వ్యాధితో ఏజెన్సీలో గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు 8 మంది గిరిజనులు ఈ వ్యాధితో ప్రాణాలు విడిచారు. మరో 60 మంది అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నా పార్లమెంటు సభ్యురాలై ఉండి
సొంత నియోజకవర్గంలో జనం పరిస్థితి పట్టించుకునేందుకు ఒక్కసారి కూడా ఆమె రాలేదని గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకమైన మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రావడం జరుగుతూ ఉంది. కానీ గీతా గారు మాత్రం ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు కూడా ఇక్కడ ఏరియాకి రాలేదు. ఆమె ఎంపీగా ఉండటం కంటే రాజీనామా చేసి ఆమెకున్నటువంటి వ్యాపారాలు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇవే కాదు, ఎంపీ గీతపై చాలా ఆరోపణలే ఉన్నాయి. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని, ఆమె ఎన్నిక రద్దు చేయాలంటూ 2014లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు ఈ ఆరోపణపై విచారణ జరపాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఎంపీ గీత సోదరుడి కుల విషయంలో కూడా విచారణ జరిపిన కలెక్టర్ అతడు ఎస్టీ కాదని ప్రకటించారు. అదే కలెక్టర్ ఎంపీ గీత ఎస్టీ అని నిర్ధారించారు. దీనిపై ప్రజా సంఘాలు, నేతలు మండిపడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల్లో సోదరుడు ఎస్టీ కానప్పుడు సోదరి మాత్రం ఎలా ఎస్టీ అవుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ రీఎంక్వైరీ చేయండి, పబ్లిక్ ఎంక్వైరీ చేయండి, అందరికీ తెలియపరచండి. అందరితో వాస్తవాలు తెలుసుకుని వాళ్ళ ఏంటో అది తెలుసుకుని వాస్తవాలు దగ్గరగా ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని, ఆ రకంగా చేసిన రోజు ఈ ప్రాంత గిరిజనులకు నిజమైన మేలు చేకూర్చిన వాళ్ళు అవుతారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణానికి సంబంధించి ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఎంపీ గీతపై 2011లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆమె ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో 53 ఎకరాల భూములు తనవేనంటూ ఎంపీ గీత క్లెయిమ్ చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్కు వినతిపత్రం కూడా ఇచ్చారని, ఈ భూముల వ్యవహారాన్ని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాల ఆధారంగా ఆమె ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ ఉత్తరాంధ్రకు చెందిన కొందరు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల సంఘం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారంటున్నారు. ఎలక్షన్ అఫిడవిట్లో ఈమెకు ఎటువంటి నేర చరిత్ర లేదు అని ఆమె రాయడం జరిగింది. కానీ అప్పటికే 2008లో వారు చేసిన మోసంపై వారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి 53 ఎకరాలు కూడా ఈమె ఆస్తుల్లో చూపించలేదు. అంచేత మేము ఈమె ఎలక్షన్ రద్దుపరచండి అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము పిటిషన్ పంపించడం జరిగింది. ప్రస్తుతం అది విచారణలో ఉంది. ఎంపీగా గెలిచిన తర్వాత అరకు నియోజకవర్గంలో కొత్తపల్లి గీత పర్యటించిన సందర్భాలు వేళ్లపై లెక్క పెట్టవచ్చు. మారేడుమిల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పిన ఎంపీ ఆ మాటే మరిచిపోయారు. కొన్నాళ్ల క్రితం గ్రామానికి వచ్చినప్పుడు చేపట్టాల్సిన పనుల గురించి సర్వే జరుగుతోందని చెప్పి తప్పించుకున్నారు. మరో 2.5 ఏళ్లలో పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటి వరకు ఎంపీ తన స్థాయిలో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులు జరగకపోవడంతో ఏజెన్సీ ప్రాంత వాసులకు అభివృద్ధి కలగానే మిగులుతోంది. కనీసం ఎంపీ అయిని ఒక్క మండలం కూడా ఆవిడ ఇప్పుడు రావటం ఎరగదు. ఆమె ఎంతసేపు ఆవిడ ఆస్తులు కాపాడుకోవాలి, పార్టీలు మార్చి రకరకాల ఆలోచనతో ఉంది తప్ప గిరిజన ప్రాంతాలకు రావటం లేదు. ఎంపీ గీత గిరిజన ప్రాంతాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఒక్క తూర్పుగోదావరి జిల్లాకే పరిమితం కాలేదు. ఆమె పరిధిలో ఉన్న మిగిలిన జిల్లాల్లోనూ ఇదే రకమైన భావన వ్యక్తమవుతోంది. గిరిజనుల కోసం ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలకు సైతం ఆమె హాజరు కాలేదు. ఐటీడీఏ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. హరీష్ కుమార్, సీనియర్ కరెస్పాండెంట్, రాజమండ్రి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కొలిక్కి వస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన మరో 4 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా మరో 4 జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు. జిల్లాల జగడం సమసిపోయినట్టే. పని ప్రారంభించిన హైపవర్ కమిటీని కలిసిన డీకే అరుణ ఈ నెల 7న కేసీఆర్కు నివేదిక. మరో 4 జిల్లాల ఏర్పాటుపైనే కసరత్తు. దసరా తర్వాత కేసీఆర్ జిల్లా యాత్రలు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్పై సానుకూలత. పరిశీలించాలని కలెక్టర్కు సీఎం ఆదేశం. జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు దాదాపు ముగిసినట్టే. వివాదంగా మారిన 3 ప్రాంతాలతో పాటు కొత్తగా మరో ప్రాంతాన్ని కూడా జిల్లాగా చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. జనగాం, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుపై రూపొందించిన హైపవర్ కమిటీ అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. టీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి ఈ కమిటీలో సభ్యులు. 2 రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిపే ఈ కమిటీ ఈ నెల 7న సీఎంకు నివేదిక అందజేయనుంది.
ఈ నివేదిక ఆధారంగానే ఈ 4 కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా ఈ కమిటీ సభ్యులను కలిశారు. గద్వాల జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ఆమె కమిటీకి వివరించారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాజకీయ కోణంలో కాకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కసరత్తు జరుపుతున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి కూడా అనేక ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. నల్లగొండ జిల్లాకు సంబంధించి దేవరకొండను కొత్త జిల్లా చేయాలని హోంమంత్రి నాయన నరసింహారెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లు ఎలా ఉన్నా అన్ని ఆలోచించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కమిటీ సభ్యుడు జగదీష్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న విజ్ఞప్తులు ఏమేమి ఉన్నాయి వాటన్నిటి కూడా తెప్పించుకొని పరిశీలన చేయాలని, అదేవిధంగా ప్రజలు ఇప్పటి వరకు అక్కడ ఆ జిల్లాలో కావాలని కోరుతున్న వాళ్ళు, లేదు వద్దని చెప్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వారందరి నుంచి కూడా విజ్ఞప్తులు తీసుకోవడానికి కేశవరావు గారి ఇంటి దగ్గరనే వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ రోజు నుండే మరి రేపు ఎల్లుండి సాయంత్రం వరకు కూడా 6-7 తారీఖు సాయంత్రం వరకు కూడా 6వ తారీఖు సాయంత్రం వరకు కూడా పూర్తికాలం అందుబాటులో ఉండి వారి విజ్ఞప్తులు కూడా తీసుకొని పరిశీలన చేసి మరి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో వివాదంగా మారిన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తి కావడంతో పెండింగ్లో ఉన్న జిల్లాల పర్యటనలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. దసరా తర్వాత అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలను సందర్శించాలని కేసీఆర్ భావిస్తున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. నమస్తే.